ఏంటండి చల్లగా ఏదైనా తినాలని ఉందా? అయితే ఈ బాసుందిని అయితే ప్రిపేర్ చేసుకోండి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక దాంట్లోకి 2 లీటర్ల క్రీమ్ పాలను తీసుకొని పాలని బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతూ ఉండగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ పాలని కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగు భాగాన మాడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనం దగ్గర ఉండి ఊరికే కలుపుతూ ఉండాలి. లేదంటే పాలు పొంగే అవకాశం ఉంటుంది. పాలపైన వచ్చే మీగడని పాలలో కలుపుతూ మనము పాల చిక్కబడేంత వరకు మనము దీనిని ఉడికించుకోవాలి. అప్పుడు పాలు బాగా చిక్కపడిపోయాక మనకి బాసుంది స్వీట్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. దాంట్లోకి తగినంత చక్కెర, ఇలాచీ పౌడరు, అలాగే కట్ చేసుకున్న బాదాం, కాజు, పిస్తా ముక్కలను వేసుకొని వేడివేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేసుకున్నారనుకోండి, ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి స్వీట్ ప్రిపేర్ చేసుకొని పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి,